మన మెడకు కాదు, మీ మెడకే. ఎందుకంటే నీకు నాకే వస్తుంది రక్తం తాగే సమయంలో పీకోసిస్ మళ్ళా ఇదంటే నవ్వులు లేదే పటు. Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. డిసైడ్ అయ్యామన్నమాట నిన్నేసి నేర్పిద్దామని చెప్పి. అది ఎలా అంటే వాడు నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నిన్ని, సో నువ్వు రా, వాడు ఎందుకో గట్టిగా నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడని మేమిద్దరం అనుకుంటున్నాము ఎడిపిల్లని. సో అది ఎట్లా వస్తుందేమో చూద్దాము. డౌట్ వచ్చిందని నిద్ర ఓకేనా, నీట్గా నిద్రలో అలా నడుచుకుంటూ వెళ్ళిపో, నేను తీసుకొని వస్తాను ఓకేనా. నువ్వు మళ్ళీ రిహార్సల్ చెయ్యి. కోడు అయ్యో ఓకేలే, నీట్గా అరుచుకుంటా. ఇప్పుడు టైం 2 అవుతుంది, వాడు నిద్ర మత్తులో ఉన్నాడు. నేనే కొద్దిగా నీట్గా ఉండాలి కదా అంతా. సో ఆయన టైర్డ్ అయిపోయాం కూడా, బయటికి వెళ్ళి వచ్చాం ఈరోజు. సో ఈరోజు ఏడిపిల్లని ఫిక్స్ అయ్యాం, చేస్తాం ఖచ్చితంగా. చూడండి నడుచుకుంటున్నాం, నేను ఇన్ని వెళ్ళి లేపుతాను ఓకేనా. కీడే పడుకున్నా నిద్ర నుంచి వెళ్ళిపోతాన్నట్టు ఓకేనా. ఓకేనా ఓకేనా. నిమ్మి 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 విను ఒకసారి. శివగారు నిద్ర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు టైం 3 అవుతుంది. నిమ్మి నిద్ర నుంచి నడుచుకుని వెళ్ళిపోయాడంటే లెగ్గురా. వెంటనే నిమ్మి వాడి నిద్రలో నుంచి లేచి కూడా ఆడికి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా తీసుకొని వస్తాను, భయమేదా నాకు. గట్టి అరుచుకుంటూ వెళ్ళినాడు, అరుచుకుంటూ వెళ్ళినాడు. లే వాడు అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. మీ పిచ్చి పట్టినట్టు ఈరోజు అసలు బయటికి వెళ్ళి వచ్చినాం, అదంతా తిరిగి ఏమైనా గాలి సోకిందేమో. నిద్ర నుంచి నడుచుకుంటూ వెళ్ళింది, వాడికి అలవాటు లేదులే. వాడికి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో మనల్నే అడుగుతారు. నువ్వు ఆడిపోతాడేమే అర్ధరాత్రులు ఏ అమ్మాయిని పొమ్మంటాను. మీ తమ్ముడు ఫోన్ చేయి, కారు వేసుకొని పోతాడా నడుచుకుంటే కదా. మా తమ్ముడు ఎందుకు వస్తాడు నిన్ను నమ్మొచ్చినప్పుడు? ఏంది నమ్మొచ్చు, నువ్వు వచ్చి తీసుకొని పో. వీధి జీవనే కుక్కలు కరుస్తాయి, వాడే వస్తాడు. రాని మేనం జరిగితే ఎంత జరిగితే నీకేం జరగాలనే ఉందేమో నువ్వు కారు రోజంతా నేను తోలనా? నువ్వు తోలితే గేమ్ ఆడుకున్నావు, అంత ఆడలేదు. చేస్తాడేది చేస్తాడేది ఏదిరా యాడికి రాలా నిద్ర వస్తుంటే అలసిపోయి బాబోయ్ వాడు అక్కడ వరకు నాకు భయం వేసి నేను వచ్చాను. ఇంకా మళ్ళీ అలా వెళ్ళిపోతాను, తీసుకొని వద్దాం అనుకోండి. నేను ప్రామిస్ ఇట్లా తీసుకొస్తుంటే కూడా అరుస్తాడు, నాకు భయం అయింది. జరుగుతుంది నిమ్మి ఎంత సెన్స్ లేకుండా ఉన్నావు చూడు నిమ్మి.
ఒకడికి ఏదైనా అవుతుంది అన్నప్పుడు నువ్వు రావట్లేదు, నీకు మానవత్వం లేదు చూడు. వచ్చి చూస్తే తెలుస్తుంది కదా వాడు ఎంత ఫీల్ అవుతాడో. నిద్రలో నన్ను కాపాడలేదా అనుకుంటాడు, ఏదో గాలి సోకిందో ఏమో అట్లా వెళ్ళిపోతాడు. వాడు ఎప్పుడైనా ఇట్లా చేశాడని మీ నిద్రలో నడుచుకుంటూ పోయేది. నేనేమో వాష్రూమ్ పోతే లేసాక డోర్ తీసుంది, ఏమి ఇట్లా డోర్ తీసుందని చెప్పి వెళ్ళి లైట్ లేసి అన్ని చూసేసరికి వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆడియా వాకింగ్ జాకింగ్ చేస్తాడు. మీ ఏమిట ఆడియా వాకింగ్ జాకింగ్ చేస్తాడు. మీ ఏమిట 3 అవుతుంది, ఎవరైనా జాగింగ్ వాకింగ్ పోతారు. వాడు స్లో లేదు, నేను శివ శివ అంటున్నా కూడా నడుచుకొని వెళ్ళిపోతాడు అడుచుకుంటా పిచ్చోడు లెక్క. నీ భయం అవుతుందిరా, నీ ఏదైనా అవుతుంది. నువ్వు అదే కలిసి లేపుతానో నిద్ర, లేకపోతే నాకేమైనా అదే కలిసి ఎవడైనా నిద్ర నేను పిచ్చి పట్టి రోడ్ల మీద తిరగాలంటావు నిద్రపోకుండా 3 గంటల కాడ. వాడి పిచ్చి పట్టినే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాను నేను. ఏం చేస్తావు? నిమేష్ వస్తే పట్టించుకోవడం అని చెప్పేస్తాను. ఏమంత బాగోపోతే కూడా వాళ్ళు మనల్ని అనుకోను కదా నీ వచ్చింది. ఏదైనా వచ్చి ఏదైనా గుద్దేస్తే, లేకపోతే వాడిపోయి ఏదైనా గుద్దేసుకుంటే కళ్ళు తెలిసి ఏమి అడిచట్లేవా, కళ్ళు మూసుకొని అరుచుకుంటా పోతాను. నీకేమైనా అర్థమైంది? సెన్స్ ఉందా నీకేమైనా? వాడు ఏదో తేడా 3 గంటలు లేపుకుంటే ఏడిపోయినాడు వాడు. నాకు నీకు టెంకాయలు కావాలంటే పొద్దున్న ఇప్పిస్తాను ఇక చెట్టు మట్టి నడిచేది ఎప్పుడు నుంచి ఇట్లా అలవాటు. రైట్ పంప. ఏమైనా గాలి సోకిందేమో ఉండని దిష్టి తీద్దాము. దిష్టి తీస్తావు నువ్వు, ఎందుకు తీయవు? దిష్టి అయినా మరి పాపం ఉండు, ఏమన్నా గాలి పడింది పాపం. ఆడి ఆడుకోబోతున్నాడు చూడు మళ్ళా. ఆడు ఏదో నిద్రలో కలగంటున్నాడు, నిద్రలో ఏందో స్టైలు డ్యాన్సులు, నిద్రలో ఏదో నడుచుకుంటా పోతున్నాడు. నిద్రలో రాలవేలే, నిద్రలోనే అది. ఎవరి ముందర నటిస్తున్నాడు. ఎవరి ముందర నటిస్తున్నాడు. మీ ఈ టైంలో వాడు నటిస్తాడని ఏ రోజు లేనిది. ఈ కళ అయితే ఏడిపోయి గాలి పడిందేమో, గాలి ఏమైనా ఉందేమో వాడికి తిరిగి. ఏమి రక్తం తాగేస్తామన్నా పీకోసిస్ మళ్ళా, రక్తం తాగేస్తామన్నా పీకోసిస్ మళ్ళా. ఆ లైట్ లాక్ చేసే విషయం చెప్తా. లేలే లైట్ లాక్ చేస్తే నేను చెప్తాను కదా, చూసాలే టీవీలో విరుగుడు చూసిన లైట్ లో ఒకసారి లైట్ లాక్ చేస్తే విరుగుడు ఏందనే నేను చూపిస్తాను. మళ్ళా ఎంత టైం పండుకున్నావు? ఎంత పండుకున్నావు? ఇట్లా చేస్తావు, నడుచుకొని పోతే తెలుసా నీకు? ఎంత పండుకున్నావు? నిన్ను లాక్కొని వచ్చినాడు నిన్ను. నీకు గుర్తులేవా? నిజం గుర్తులేదా? ఏందో మాట్లాడతాను. ఎవడు తాగుతావు? రక్తం తాగేది పక్కన పెట్టు.
ఇంట్లో 30,000 లేపినాను, వారానికి 30-20,000 లేపుతున్నాను అని ఏం చేందో చెప్తాను నువ్వు. అది నిజమో అబద్ధమో మళ్ళా? ఇంట్లో 30,000 లేపినాను, వారానికి 30-20,000 లేపుతున్నాను అని ఏం చేందో చెప్తాను నువ్వు. అది నిజమో అబద్ధమో మళ్ళా? ఏమి? ఇంకా నిమ్మి రోడ్డుకొచ్చి చెప్పాలి. ఏ పాపత్ర, ఆడి బాలేదని చెప్తే కూడా. నీకు తెలుస్తుందా నువ్వు ఎట్లా అంటావో ఎట్లను? నువ్వు సార్లు నీకు తెలుస్తుందా? ఏం చెప్పు. గుర్తు మాట చెప్పగాడా అర్థమైందా? బంగారు మీరు అన్నింటే వేరే అన్నింటే కానీ మళ్ళా బంగారు లేపినానంటివి. నిమ్మి వాడు అన్నాడా? చూడు వాడు అనలేదు. అన్ని మాటలు ఎందుకు చెప్తున్నావు వాడికి? అసలు నిజంగా ఉంటుందా నిద్రలో నడిచేది? వాడికి ఏమో గాలి ఏదో సోకి నడుస్తుంది వాడికి. అంటే మనకు స్లో లేకుండా కూడా మాట్లాడతామా? పోయి నువ్వు నిజంగా నడుచుకుంటే టెంకాయ చెట్టు కాడ పట్టుకున్నావు. టెంకాయ చెట్టు ఈ సీరియస్, అబద్ధం కాదు. ఉన్నావు. లేదు, నిజంగానే జరుగుతాయి ఇవి. నిజంగానే మన నిద్రలో పండుకున్నప్పుడు ఏమి ఇదంటే నవ్వులు దిష్టి నామిలేదే పటు. ఇదంటే నవ్వులు దిష్టి నామిలేదే పటు. నిమ్మకాయ నోట్లో పిండుకొని 3 పచ్చిమిరకాయలు నమిలి మొత్తం ఘాటుకి లోపలికి ఏమున్నా భూతం బయటకు వస్తుంది పట్టు. స్థితి లేని వాడికి ఏం పాపం బాగాలేదు. రివర్స్ నువ్వు పట్టుకోద్దులే, ఇక్కడ పెడతాను. చెప్పు, నీకు నిజం గుర్తుందే లేదా? నిజం గుర్తుందే లేదా నీకు? ఈ పాప మాయమైపోయిందే. నిజంగా భయం అవుతుంది. ఏం నువ్వు 3-3:30 ఎంత టైం? నువ్వు నటిస్తాను ప్రామిస్ అండి. నువ్వు ఎన్ని గంటలు లేపినది? 3 లేపింది, 3:30 అవుతుంది. ఈ టైంలో నువ్వు టెంకాయ చెట్టు పట్టుకున్నావు అంటే అంత ఆశమాసి విషయం కాదు కదా. నన్ను ఇద్దరు చెడగొట్టే బాబు అదే కలిసి లేపదు కదా. లేపదు కదా అంటారు. సమయానికి నేనుండి ఏదో ఒకటి మీకు ఇంకో విషయం చెప్పాలా నేను. నాకు కూడా అప్పుడు నిద్రలో ఏదేందో కుదురుతాను, ఎవరెవరి మీద సీరియస్ అవుతాను. నిన్న లేచినా నేను. నాకు కూడా అప్పుడు నిద్రలో ఏదేందో కుదురుతాను, ఎవరెవరి మీద సీరియస్ అవుతాను. నిన్న లేచినా నేను. అదిదా సర్ప్రైజ్. 3:45 లేచిన, 3 లేచినావు. ఇప్పుడు 3:30 దాటింది. 3 ఏంది కాదు దిష్టి నీకు తీసినాను. ఒకవేళ నాకు అట్లా ఏమైనా వచ్చిన దిష్టి తీస్తావు కదా. జరగలేదు కదా ఊరికి నీకు జరిగినప్పుడు తీస్తాము. వాడికి తీసా నీకు తీనని ఊకే డిస్టర్బ్. ఏమిరా నీకు అసలు బుద్ధి కూడా లేకుండా ఇట్లా నిద్రలో నడిచిపోతావు. నీకు అలవాటు ఉంటే ముందు చెప్పిండొచ్చు కదా. అదే వస్తుంది ఓకే, నిమ్మి నిద్ర అంతా పోయిందప్ప. లేదు అదే పని డ్రామా చేయింది నిమ్మి. అదే పని డ్రామా చేయింది నిమ్మి. నైట్ పోయి నైట్ పోయి భయం అవుతుంది నిమ్మి. నిత్యం చెప్పు నిమ్మి ఊరికి కోడు బా యాక్టింగ్ అంత చేయొద్దు. వాడికి బాగాలేదు అంత నువ్వు దాన్ని చేయొద్దు. అబ్బా ఒడ్డు నీకు చెప్తా. యాక్టింగ్ అని తెలుదా?
దేవునితో నాకు ఈ రోజుకి నా 10 నిమిషాలు పాటు గంటకు లేచి నేను ఏం చేసినాను ఇప్పుడు ఏం చేసినాను బాగా చేసినానా సీరియస్ చెప్తాను నీకు ఎట్లొచ్చిందో దేవుని దగ్గర నాకు అట్లే నిజమేది నీది నిజమే కదా నీది నిజమే కదా నాది నిజమే గడి పెట్టానండి ఎవరినో చంపేకే నాది నిజమే గడి పెట్టానండి ఎవరినో చంపేకే దయచేసి ఇప్పుడు ఏంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఓపెన్ గా చెప్పి డ్రామాలంతా వద్దు నీకు ఏంది మేము కావాలని చేసాం అనిపిస్తుందా లేదు మీరు కావాలని చేయలే నేను కూడా కావాలని చేయలే పడుకుంటా నేను మళ్ళీ 10 నిమిషాలు లేచ్చు అర్ధ గంటకు లేచ్చు మళ్ళా ఎవరో చంపచ్చు ఓకేనే చేతులకి ఏమైనా కట్టేద్దాంలే అంతే కదా పట్టుకోరా ఏదంతా కట్టండి చేతులు కాళ్ళకు కూడా కట్టండి నేను లాస్ట్ గా విడిపించుకున్న తర్వాత మీకు మెడకు కడతా ఎందుకు మనం మన మెడకు కాదు మీ మెడకే ఎందుకంటే నీకు నాకే వస్తుంది మన మెడకు కాదు మీ మెడకే ఎందుకంటే నీకు నాకే వస్తుంది మెడ తాడు కట్టి అది ఏ టెక్క చెప్పి ఏలాడి తీస్తా నీకు కూడా తెలిదేమో చిన్నపిల్లడు అట్లేదు ఏడిపించాడు దానికంటే ఎందుకు ఏడిపించాడంటే మనం బాధ పెట్టినట్టే కదా పండుకో నిమ్మకాయలు పచ్చిమిరకాయలు ఎండు మిరపకాయలు జరుగుతుంది శక్తి ఉంది దీన్ని బయటికి పంపించింది నాకు గిడి పెట్టిస్తుంది నువ్వా నేనా టెంకాయ చెట్టు కూడా తీస్తాను పొద్దున నువ్వా నేనా టెంకాయ చెట్టు కూడా తీస్తాను పొద్దున పొద్దున సూర్యుడు ఉదయించేసరికి నూనె మాట్లాడుకుంటు నువ్వు ఉండదు నువ్వు వద్దు లైట్లు ఆపొద్దు వాడు భయం అయ్యదా పాపం అట్లా లైట్లు వేసి ఏం భయపెడతాను నువ్వు భయపెడతాడు నువ్వు పాపం అట్లా లైట్లు వేసి ఏం భయపెడతాను నేను వాడేమనుకుంటా వాడు రూమ్ లో టెంకాయ చెట్టు కూడా వెళ్దాం పోతున్నా మీరు ఈ వాడి వీడియో చూసేసి ఉంటారు వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తారన్నా రోజు తెలిసిపోకుండా చేస్తారన్నా ఏదైనా ఏదో డౌట్ రాదులే అనుకోవచ్చు అది కూడా రాత్రి 3 గంటలకు 3:30 అంటే పర్లేదు డౌట్ రాదు అంతా బాగానే ప్లాన్ చేసినారు కానీ వాళ్ళ తమ్మును కానీ కబోర్డ్లోంచి చెయ్యి బయట పెట్టి మొబైల్ తెలిసిపోతుంది కదా సర్లే చూద్దాం లేవినారు ఏమేమి యాక్టింగ్లు చేస్తున్నారు ఆయన పెద్ద మనిషి బయటికి పోయినాడు కదా ఆ టైంలో ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అని చెప్పి చూస్తే మీరు ఈ వాడి వీడియో చూసేసి ఉంటారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు లవ్ యూ ఆల్ టాటా మినిమేష్ Yeah.